ఇదండి ఎండుమిర్చితో బెండకాయ పచ్చడి. చాలా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే జిగురుగా కమ్మగా చాలా బాగుంటుందండి. మీరు చేసి రుచి చూడండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎండుమిర్చి వేసి బెండకాయ పచ్చడి చేసుకుందాం. కమ్మగా ఉంటుందండి. ముందుగా ఎండుమిర్చి వేయించేసుకోవాలి. ముందుగా కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ధనియాలు 1 స్పూను, పావు స్పూన్ మెంతులు, ఆవాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను వేసేసుకోవాలి. ఒక 20 ఎండుమిర్చిని 2గా గిల్లి వేసేసుకోవాలి. కారం చూసి వేసుకోవాలండి. మిర్చి వేగిపోయాయి, ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఈ విధంగా వేయించేసుకొని చల్లారనివ్వాలి. ఇవి చల్లారేలోపు మనం బెండకాయలు కట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసి తరిగిన 300 గ్రాముల బెండకాయల్ని వేసేసుకోవాలి. కొంచెం సేపు వేగనివ్వాలి. ఇప్పుడు దీనిలో ఒక గుప్పెడు కొత్తిమీర వేసేసుకోవాలి. ఒక స్పూన్ పసుపు పొడి, సరిపడినంత సాల్ట్ వేసి బెండకాయల్ని మగ్గించుకోవాలి. మూత పెట్టి సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు బెండకాయ ముక్కలు కొద్దిగా మగ్గినాయి. దీనిలో 3 టమాటాలు తరిగి వేసేసుకోవాలి. ఒక 30 గ్రాముల చింతపండుని వేసేసుకోవాలి. మూత పెట్టి సిమ్లో పెట్టి ఇంకొంచెం సేపు మగ్గనివ్వాలి. ఇవి బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు వీటిని స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి. ఎండుమిర్చి చల్లారిపోయినాయి. ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసి మిర్చిని గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక బెండకాయలు, ఉడికిన బెండకాయలు, టమాటాలు వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది కచ్చా పచ్చగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసేసుకొని దీన్ని వేరే కడాయిలోకి తీసేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఉల్లిపాయ ముక్కలు వేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా కచ్చా పచ్చాగా వేసేసుకొని పచ్చట్లో కలిపేసుకోవాలి. చాలా బాగుంటుందండి. జిగురుగా పచ్చడి చాలా బాగుంటుంది. ఇదంతా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకోవాలి. చాలా బాగుందండి పచ్చడి. కారం సరిగ్గా సరిపోయింది. పైనే కొద్దిగా పోపు వేసుకుందాం. పోపు గింజలు, కొద్దిగా శనగబెడలు, ఎండుమిర్చి,
కరివేపాకు, అయిపోయిందండి ఎండుమిర్చితో బెండకాయ పచ్చడి.